హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్ ట్రిబ్యునల్ వ్యవహారంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా పోటీ చేసిన దానంను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోర్టు కోరారు. పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు కీలక తీర్పులను ప్రస్తావించారు. ఇక స్పీకర్ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది కోర్టు. హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్ ట్రిబ్యునల్ వ్యవహారంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా పోటీ చేసిన దానంను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు కీలక తీర్పులను ప్రస్తావించారు. ఇక స్పీకర్ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 16కు కోర్టు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, దానం నాగేందర్ అనర్హత వేయాలని చెప్పి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే అతను పార్టీ మారాడు. అయితే స్పీకర్ నిర్ణయం పైన కూడా సవాల్ చేస్తూ ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో స్పీకర్ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా ఈ యొక్క వాదనలు వినిపించారు. అయితే ముఖ్యంగా చూస్తే దానం నాగేందర్ పార్టీ మారలేదని చెప్పి కూడా స్పీకర్ ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించడంతో దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు దీనిపైన వాదనలు కూడా కొనసాగాయి. అయితే వాదనలు కొనసాగిన నేపథ్యంలో ప్రతివాదులైన స్పీకర్తో పాటు దానం నాగేందర్కు నోటీసులు జారీ చేసి ఇందులో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా వచ్చే నెల 16కు ఈ యొక్క తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ముఖ్యంగా చూస్తే గడ్డం ప్రసాద్ స్పీకర్ ఇచ్చిన తీర్పుని క్వాష్ చేయాలని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా గత ఏడాది ఏప్రిల్ 23న ఎంపీ సంబంధించి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారు. 4 లక్షల ఓట్లు కూడా అతనికి పోలాయి. కాబట్టి ఇతనికి దానం నాగేందర్కి అనర్హత వేయాలని చెప్పి కూడా చాలా క్లియర్గా పిటిషన్లో పేర్కొన్న నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు సూచనలు జారీ చేసిన నేపథ్యంలో వచ్చే నెల 16వ తారీఖు యొక్క కేసును వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. అయితే కౌంటర్లో వీరు ఎలాంటి అంశాలు పేర్కొంటారనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇటు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దాని పట్ల దీనికి సంబంధించి స్పీకరు ఏ విధంగా కౌంటరు, అందులో ఎలాంటి అంశాలు పేర్కొంటారు, అంతేకాకుండా దానం నాగేందర్ ఎలాంటి అంశాలు పేర్కొంటారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన ఈరోజు తెలంగాణ హైకోర్టులో కూడా వాదనలు కొనసాగిన నేపథ్యంలో హైకోర్టు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసి ప్రతివాదులైన స్పీకర్తో పాటు దానం నాగేందర్కి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్.